హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 21 సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐ చే రూపొందించిన వైరల్ జీనోమ్ ఒకటి అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఏఐతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ వైరల్ జీనోమ్ను అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని ఏఐ సహాయంతో అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని ఏ ఇన్స్టిట్యూట్ వల్ల అభివృద్ధి చేయడం జరిగింది అంటే స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది గతంలో డిఎన్ఏ సీక్వెన్సులు, సింగిల్ ప్రోటీన్లు మరియు బహుళ విభాగాల కాంప్లెక్స్ను రూపొందించడానికి ఏఐ నమూనాలను ఉపయోగించడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఈ ఏఐను ఉపయోగించి నిర్దిష్ట వైరల్ జీనోమ్ను రూపొందించడం జరిగింది. ఈ జన్యువులు ఏం చేస్తాయంటే డైరెక్ట్గా బ్యాక్టీరియాపై అటాక్ చేయడం జరుగుతుంది. నిర్దిష్టమైన బ్యాక్టీరియాపై ఇది లక్ష్యంగా చేసుకొని అటాక్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ వైరల్ జీనోమ్ను అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. బయోసైన్స్లో ఈ ఏఐ వినియోగానికి సంబంధించిన సమస్యలు, పర్టికులర్గా ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే వీటిని ద్వంద్వ వినియోగానికి ఉపయోగించే ఛాన్స్ అనేది అధికంగా ఉండడం జరిగింది. అంటే ఇది ప్రమాదకరమైన వ్యాధి కారకాలకు లేదా జీవ ఆయుధాలు సృష్టించబడే అవకాశం కూడా వీటితో ఉండడం జరిగింది. మరియు బయోసేఫ్టీ, అనుకోకుండా విడుదలయ్యే పదార్థాలు పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి ప్రమాదకరంగా కూడా మారే ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మరియు బయో ఎథిక్స్ నియంత్రణ, అంతర్జాతీయ స్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు అంటే ఏఐ రిలేటెడ్గా ఎటువంటి బయో సేఫ్టీ మరియు రెగ్యులేషన్స్ అనేవి లేకపోవడం వల్ల చాలా ప్రమాదకరంగా మారే ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మరియు అధికంగా ఏఐపై ఆధారపడడం, మానవ పర్యవేక్షణ తగ్గడం వలన వీటి యొక్క లోపాలు, పొరపాట్లు లేదా తప్పుడు నిర్ణయాలపై ఇది ప్రమాదంగా పెరగడం ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అధికంగా ఏఐపై ఆధారపడడం వల్ల కొన్నిసార్లు ఇది తప్పుడు డేటాను కూడా ఇవ్వడం జరుగుతుంది. మానవ పర్యవేక్షణ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐతో రూపొందించిన వైరల్ జీనోమ్ను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో గృహ కార్మికుల కోసం ఒక ప్రత్యేక చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకే, గృహ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం ఏ రాష్ట్రం తీసుకురాబోతుందంటే కర్ణాటక అనేది తీసుకురావడం జరుగుతుంది. గృహ కార్మికులు మరియు అనధికార రంగంలో పనిచేసే పని మనుషుల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎవరికి వర్తించడం జరుగుతుంది అంటే ఇంట్లలో పనిచేసే హోమ్ హెల్పర్స్ లేదా మెయిడ్స్ కానీ, కార్యాలయాల్లోని సహాయకులకు కానీ, నర్స్ మరియు ఇతర గృహ ఆధారిత కార్మికులకు ఈ చట్టం పరిధిలోకి రావడం జరుగుతుంది. ఓకే, ఈ చట్టం పరిధిలోకి నర్సులు మరియు ఇతర గృహ ఆధారిత కార్మికులు కూడా రావడం జరుగుతుంది. లక్ష్యాలు కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు కనీస వేతనాలను నిర్ధారించడం, ఆరోగ్య భద్రత కల్పించడం, సామాజిక భద్రత అంటే పెన్షన్ కానీ, బీమా వంటి హక్కులను అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సంక్షేమ చర్యలను అబ్జర్వ్ చేస్తే కర్ణాటక గృహ కార్మికుల సామాజిక భద్రత సంక్షేమ మండలిని ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. ఈ చట్టం కింద సామాజిక భద్రత మరియు సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్కిల్ ట్రైనింగ్ అంటే గృహ కార్మికులకు శిక్షణ నైపుణ్యాన్ని అందించి ఉపాధి అవకాశాలని పెంచడం జరుగుతుంది. కంపెనీల నుండి 5% సంక్షేమ రుసుమును వసూలు చేసి ఈ సంక్షేమ నిధిని సృష్టించడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 20,000 జరిమానాను విధించడం జరుగుతుంది. ఓకే, ఈ చట్టాన్ని కానీ ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 3 ఏళ్ల జైలు శిక్ష కానీ 20,000 జరిమానా కానీ విధించడం జరుగుతుంది. ఈ చట్టం తీసుకురావడం వెనక ముఖ్యమైన ప్రాముఖ్యత కానీ మనం అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో సుమారు 3 నుంచి 4 లక్షల గృహ కార్మికులు అనధికార రంగంలో పనిచేయడం
జరుగుతుంది. ఓకే, ఒక రిపోర్ట్ ప్రకారం 3 నుంచి 4 లక్షల గృహ కార్మికులు అనే వాళ్ళు అనాధికార రంగంలో పనిచేయడం జరుగుతుంది. ఈ చట్టం వారికి వేతన భద్రత, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక గౌరవం కల్పించడంలో ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. ఓకే, దేశంలోనే ఈ చట్టం అనేది ఒక ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే గృహ కార్మికుల కోసం ఏ రాష్ట్రం తాజాగా చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది అంటే కర్ణాటక అనేది ఈ చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ను ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. దీనిని ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్ విధానంలో ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే నౌకల యొక్క నమూనాలను రూపొందించడం. ఓకే, ఒక షిప్స్ యొక్క ఆర్కిటెక్చర్ను రూపొందించడం, పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించడం, సముద్ర రంగంలో ఆవిష్కరణలను కేంద్ర బిందువుగా పనిచేయడం, విశాఖపట్నం సముద్ర పరిశోధన మరియు డిఫెన్స్ షిప్ బిల్డింగ్ హబ్గా మరింత ప్రాధాన్యతను పొందడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సదస్సును మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును విశాఖపట్నంలో ప్రారంభం అవనుంది. ఓకే, సెప్టెంబర్ 22, 23వ తేదీల్లో ఈ 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు అనేది ప్రారంభం అనేది అవనుంది. ఓకే, ఇది ఎన్నవ సదస్సు అంటే 28వ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే విశాఖపట్నంలో ఐఐఎం విశాఖపట్నంలో ఇది జరగబోతుంది. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఆఫ్ విశాఖపట్నంలో ఈ సదస్సు అనేది జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ సదస్సును అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ సదస్సును డిఏఆర్పిజి మైటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సు యొక్క థీమ్ అబ్జర్వ్ చేస్తే వీక్షిత్ భారత్, సివిల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ అమలులో ఉత్తమ పనితీరు చూపిన పంచాయతీలను సత్కరించడం మరియు డిజిటల్ పరిపాలనలో ఉత్తమమైన పద్ధతులను అనుసరించడం కోసం చర్చన తీసుకురావడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో అవార్డు గ్రహీతలను మనం అబ్జర్వ్ చేస్తే బంగారు గోల్డ్ అవార్డును మహారాష్ట్రలో ధూలే జిల్లాలో రోహిణి గ్రామ సర్పంచ్ ఆనందరావు పవన్ ఈ గోల్డ్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. వెండి అవార్డును త్రిపుర రాష్ట్రం నుంచి సర్పంచ్ అనిత గారు గెలుచుకోవడం జరిగింది. జ్యూరీ అవార్డును గుజరాత్ నుంచి ప్రవీణ్ బాయ్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ అవార్డ్స్తో పాటు ఇది ఎక్కడ జరగబోతుంది అంటే ఇది కూడా విశాఖపట్నంలో జరగబోతుంది. ఎన్నో సదస్సు అంటే ఇది 28వ సదస్సు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సదస్సు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక సదస్సు మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ 10వ అఖిల భారత సదస్సును భారత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ క్యాట్ 10వ అఖిల భారత సదస్సును ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే బిఆర్ గవాయ్ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్నవ సదస్సు అంటే 10వ సదస్సు. ఈ సదస్సులో సీజే యొక్క ప్రసంగం మనం అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు వేగవంతమైన న్యాయం, సమర్థత కల్పించడానికి క్యాట్ ట్రిబ్యునల్కు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొనడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా ఈ లక్ష్యాన్ని నిబద్ధతతో సాధిస్తున్నాయని అభినందించడం జరిగింది. తీర్పుల్లో స్థిరత్వం, పారదర్శకత పెంపుదల అవసరమని ఈ సదస్సులో పేర్కొనడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ట్రిబ్యునల్ సదస్సు ఎక్కడ జరగబోతుంది అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. ఎన్నోవది అంటే ఇది 10వది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా స్కోచ్ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఈ స్కోచ్ అవార్డులో గోల్డెన్ అవార్డు రావడం జరిగింది. ఏ విభాగంలో అంటే సోషల్ జస్టిస్ అండ్ సెక్యూరిటీలో ఆంధ్రప్రదేశ్కు స్కోచ్ గోల్డెన్ అవార్డును రావడం జరిగింది. ఎందుకు ఈ అవార్డు రావడం జరిగింది అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించడం ద్వారా
పోటీ పరీక్షలకు అంటే వివిధ రకాలైన పోటీ పరీక్షలు సివిల్ సర్వీస్ కానీ, డిఎస్సి కానీ, ఇతర ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం చేయడంలో, ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడంలో ఈ సోషల్ జస్టిస్ అండ్ సెక్యూరిటీలో అవార్డు రావడం జరిగింది. స్కోచ్ అవార్డు యొక్క ప్రధానం మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్యక్రమం అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఈ అవార్డును స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చార్ గారు మరియు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్ర దేవ్ అందజేయడం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఓకే, ఈ బీసీ సంక్షేమం ద్వారా చేపట్టిన ముఖ్యమైన ప్రత్యేక శిక్షణలు కానీ మనం అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి కోసం ప్రత్యేక శిక్షణ అనేది అందించడం జరిగింది. యూపీఎస్సి కోసం 83 మందికి సివిల్ సర్వీస్లో కూడా శిక్షణ అందించడం జరిగింది. ఈ మెగా డిఎస్సిలో మనం శిక్షణ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 6,470 మందికి ఉచిత శిక్షణ అందించగా అందులో 246 మంది టీచర్లుగా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ స్కోచ్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ గెలుచుకున్న ఇతర అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే స్కోచ్ ప్లాటినం అవార్డును పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా స్కోచ్ ప్లాటినం అవార్డును గెలుచుకోగా, స్కోచ్ సిల్వర్ అవార్డును ఆర్టీసీ సంస్థ గెలుచుకోవడం జరిగింది. మరియు ఈ స్కోచ్ సిల్వర్ అవార్డును గనుల మైన్స్ డిపార్ట్మెంట్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ స్కోచ్ సిల్వర్ అవార్డును ఆర్టీసీ సంస్థ మరియు గనుల శాఖ అనేది గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది స్కోచ్ ప్లాటినం అవార్డును పట్టణ నిరాశ్రయులకు వసతి కల్పించడం, జీవనోపాధి పర్యవేక్షణలో సాంకేతిక వినియోగాన్ని తీసుకురావడం, డ్వాక్రా మహిళలకు ఈ కామర్స్ ద్వారా సాధికారత కల్పించడం వల్ల స్కోచ్ ప్లాటినం అవార్డు అనేది రావడం జరిగింది. అలానే ఈ స్కోచ్ సిల్వర్ అవార్డు అనేది ఆర్టీసీకు బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్ను జారీ చేయడం కోసం ఈ స్కోచ్ సిల్వర్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే, బస్సుల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్ను జారీ చేయడం ద్వారా ఈ స్కోచ్ సిల్వర్ అవార్డును ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. ఈ స్కోచ్ సిల్వర్ అవార్డును గనుల శాఖకు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా మోహన్ లాల్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే, కేంద్ర సినిమా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు శనివారం తాజాగా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మోహన్ లాల్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, భారతీయ సినిమా రంగంలో అత్యున్నత అవార్డుగా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పరిగణించడం జరుగుతుంది. మలయాళ సినీ అగ్ర కథానాయకుడిగా మోహన్ లాల్ను పేర్కొనడం జరుగుతుంది. ఇతను అభిమానులు లాల్టన్ గా కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, 2023వ సంవత్సరానికి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే, 2023వ సంవత్సరానికి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.